హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో పార్ట్నర్షిప్ నుంచి రిటైర్మెంట్ చూసామండి. ఇవాళ క్లాస్లో మనం రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్, అంటే ఒక పార్ట్నర్ రిటైర్ అవుతా ఉంటాడు, నెక్స్ట్ అతని ప్లేస్లో ఇంకో పార్ట్నర్ అడ్మిట్ అవుతా ఉంటాడు అనమాట. రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ రెండు కూడా ఒకే ప్రాబ్లంలో చూస్తాం మనం ఇప్పుడు. ఫస్ట్ మనం ఏంటి, సిఎంఈ ఇంటర్లో ఫినాన్షియల్ అకౌంటింగ్లో అడ్మిషన్ చేసామండి. అడ్మిషన్ తర్వాత రిటైర్మెంట్. ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్. ఓకే, దీని మీద ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం అంటే ఈ రిటైర్మెంట్ కమ్ డెత్ ప్రాబ్లమ్స్, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత డెత్కి వెళ్తామండి, పార్ట్నర్ డెత్. ఓకే స్టూడెంట్స్, అయితే ఒక విషయం చెప్పాలి. 2 or 3 days అయిందండి నేను అప్లోడ్ చేసి క్లాసు, ఈ 2-3 రోజులుగా చేయలేదు. అయితే నాకు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటి అంటే, మా ఓల్డ్ స్టూడెంట్ అండి, రసూల్. ఆయన 2014 నేను చెప్పున్నాను కదండి, నేను కొన్ని ఇయర్స్ సిపిటి చెప్పానని, సిఏ సిపిటి శ్రీ చైతన్య సిఏ అకాడమీలో చెప్పున్నానండి. మా ఓల్డ్ స్టూడెంట్, అంటే బ్రాడీపేట అనమాట, 2/10 అనమాట మా క్యాంపస్. అయితే స్టూడెంట్ నా క్లాసెస్ గుర్తుపట్టి నాకు మెసేజ్ చేశారనమాట. మేడం, మీరు పలానా ఇయర్ లో చెప్పారు కదండి, మీరే కదా మేడం అనేసి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం లేదు, నా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రీచ్ అవుతున్నాయి నాకు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందంటే మ్యారేజెస్ అయిపోయి సెటిల్ అయిపోయి జాబ్స్ లో ఉంటారు. అయినా కూడా క్లాసెస్ చూసి నాకు మెసేజ్ చేశారు. నాకు చాలా 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 హ్యాపీగా ఉందన్నమాట. ఓకే స్టూడెంట్స్, మీరు చాలా మంది ఏంటంటే క్లాసెస్ చూసిన వాళ్ళు, మేడం ఇంకా మోర్ వీడియోస్ కావాలన్నారు. డెఫినెట్ గా పెడతానండి. ఓకే, అంటే కొంచెం లేట్ అవుతుంది, అయినా సరే నేను రోజుకి మొన్నటిదాకా 3 or 4 వీడియోస్ అప్లోడ్ చేశాను. మధ్యలో 2-3 days నుంచి బ్రేక్ వచ్చింది. మళ్ళీ కంటిన్యూగా మనం అప్లోడ్ చేద్దాం. అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అడిగారండి, అది కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, క్లాస్ స్టార్ట్ చేద్దామండి. షేర్ చేద్దాం వీడియో. ఓకే, ఇదిగోండి, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ అనమాట. రిటైర్మెంట్ అదే మాదిరిగా అడ్మిషన్ కూడా ఒకేసారి జరిగితే ఎలా ఉంటుంది. In many cases, whenever an existing partner retires, another partner joins the continuing partners in the firm. Okay. This situation is referred to ఏమంటారు దాన్ని, as retirement come admission. The principles of accounting in the event of admission of a partner and retirement of a partner have been separately discussed. In this section, ద కంబైన్డ్, మనం సెపరేట్ గా అడ్మిషన్ చెప్పుకున్నామండి, అలాగే రిటైర్మెంట్ కూడా. అయితే ఇప్పుడు కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ simultaneous admission and retirement has been highlighted. It should be remembered that no separate treatment is practically needed. That is, some principles for admission and retirement are followed, but only two sets of transactions are incorporated simultaneously. అంతే, రెండు కూడా మనకేంటి ఒకే దాంట్లో మనం చేస్తాము అనమాట. ఓకేనా, రైట్. మనకి సమ్ కూడా ఎలా ఇచ్చారు అంటే చూద్దాం. గీత అండ్ మీటా ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్, అంటే 1:1. గీత బై అగ్రిమెంట్ రిటైర్స్, వీళ్ళిద్దరిలో ఉందే ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, రిటైర్స్. అండ్ లత జాయిన్స్, ఏమండి, లత అనే ఆమె వస్తుంది, గీత అనే ఆమె వెళ్ళిపోతుంది. ద ఫర్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 1/3 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎవరండి, లత 1/3 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ లో వస్తుందట, 1/3. ఓకే, అంటే ఏంటి, మొత్తం టోటల్ ఫర్మ్స్ మొత్తం, ఒక్క నిమిషం ఇక్కడ రాద్దాం. ఫర్మ్స్ క్యాపిటల్ 1 అయితే 1/3 కి లతా వస్తే, ఇక రిమైనింగ్ మిగిలింది ఎవరండి, గీత కదా. గీత నా వెళ్ళిపోయేది, ఓకే, గీత వెళ్ళిపోతుంది. మీటా షేర్ ఎంత అండి, రిమైనింగ్ అంటే 2/3. ఏం లేదండి, 3లోంచి 1 తీసి పడేస్తే మిగిలిన వాళ్ళది వస్తుంది, అంతే. 2/3 అంటే 2:1. ఎవరండి 2:1? 2 ఏమో మీటా, ఓకే, 1 ఏమో లత. ఈమె అడ్మిట్ అవుతుంది అనమాట, కొత్తగా వస్తుంది. మనకి వెళ్ళిపోయేది ఎవరంటే గీత. ఇది క్లియర్. 2:1 అంటే న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో చెప్తున్నాను అనమాట. 2:1 అన్నది ఎలా తెలిసిందండి, 1/3 అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి, 1/3 అన్నారు కదండి, అంటే మొత్తం క్యాపిటల్ 1 అనుకుంటే 1/3 ఆమెకి ఇస్తే న్యూ ప్రాఫిట్ ఇన్ షేరింగ్ రేషియో ఏమవుతుందంటే, ఈమెది, ఎవరిది, ఈ మీటా ఎవరైతే ఉన్నారో వాళ్ళది 2/3 అవుతుందండి. ఓకేనా. అంతకుముందు ఏంటి అంటే ఈక్వల్, హాఫ్ హాఫ్ పంచుకుంటున్నారండి. ఈ గీత వెళ్ళిపోయిన తర్వాత కొత్త పార్ట్నర్ వచ్చిన తర్వాత కొత్త పార్ట్నర్ 1/3 ఇస్తే రిమైనింగ్ 2/3 ఎవరిది అవుతుందంటే
ఈ మీటాది అవుతుంది. అది అంతవరకు గుర్తుపెట్టుకోండి అంతే. అయితే ఏమంటున్నారు చూద్దాం. మనకి ఇక్కడ ఏంటి బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్నారు. ఏం ప్రాబ్లం లేదు. డెబిట్ బ్యాలెన్స్ అంటేనే మనకు తెలిసిపోతుందండి అసెట్స్ అని. అలా క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఇవి లయబిలిటీస్ సైడ్ అనండి. రైట్. గుడ్ విల్ 10,000 రూపీస్, ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ కాస్ట్ 1,20,000 రూపీస్. అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అనేది క్రియేట్ చేయకుండా, అంటే డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఎవ్రీ ఇయర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. తర్వాత కరెంట్ అసెట్స్ వచ్చేటప్పుడు స్టాక్, డెటార్స్, బ్యాంక్. క్రెడిటార్స్ 20,000. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ చూసారండి, ఎందుకు ఇచ్చారు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే ఇక్కడ కాస్ట్ కి ఇచ్చారు అంటే ఏంటి అంటే డిప్రిసియేషన్ అనేది మనకి రెండు మెథడ్స్ లో డిప్రిసియేషన్ రికార్డ్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ని అసెట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఒక మెథడ్ అయితే, రెండో మెథడ్ లో ఎవ్రీ ఇయర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. ఓకేనా. సెకండ్ 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. రికార్డింగ్ మెథడ్స్ ఆర్ 2. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్ వచ్చేటప్పటికి గీత, నెక్స్ట్ మీటా. 1,04,000 గీత, మీటా వచ్చేటప్పుడు 1,02,000. మొత్తం టోటల్ అమౌంట్ 2,38,000 రూపీస్. 2,38,000 రూపీస్ ఇది మనకు సమ్ము. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. గుడ్ విల్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూడ్ ఎట్ 30,000 అండ్ 40,000. ఏమండి గుడ్ విల్ ఎంత ఇచ్చారండి, ఇక్కడ మనకి 10,000 ఇచ్చారు. అంటే మన రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనం ఎంతకు రాసుకుంటామండి, రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఇంకొక 20,000 రూపీస్ ని మనం రాసుకుంటాం. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ 1,40,000 అన్నారు, అంటే ఇంకో 20,000 రూపీస్ రాసుకుంటామండి. ఓకేనా. చూడండి 30,000, 1,40,000 రెస్పెక్టివ్లీ. అండ్ ఇట్ వాజ్ అగ్రీడ్ టు బి రిటర్న్ అప్ అకార్డింగ్లీ బిఫోర్ అడ్మిషన్ ఆఫ్ లత యాజ్ పార్ట్నర్. ఓకే. పార్ట్నర్ అడ్మిషన్ లో వచ్చే ముందే ఇవన్నీ చేయాలి. సఫిషియంట్ మనీ ఈస్ టు బి ఇంట్రడ్యూస్డ్ సో యాజ్ టు ఎనేబుల్ గీత. గీత వెళ్ళిపోతుంది కాబట్టి రిక్వైర్మెంట్ అంటే డబ్బులు ఎంత అవసరమైతే అవి ఆమెకి ఇచ్చి పంపించేసేయాలి. పెయిడ్ ఆఫ్ అన్నారు చూడండి. అండ్ లీవ్ 5,000 క్యాష్ ఎట్ బ్యాంక్. అయితే 8,000 రూపీస్ క్యాష్ ఉంది కదండి, ఇదిగోండి క్యాష్ 8,000 రూపీస్ ఉంది కదా, మన సంస్థలో మొత్తం ఇచ్చేయమాకండి, 5,000 ఇవ్వండి అంటున్నారు. ఎవరికండి, ఈ ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆమెకి. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. Meeta and Lata are to provide such sum as to make their capitals proportionate to their share of profit. అయితే వీళ్ళిద్దరి క్యాపిటల్ కూడా ఎలా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు 2/3 అన్నది ఎలా 1/3 కి ఎవరండి, లతా వస్తుంది కదండి. రిమైనింగ్ ఎంతండి, 2/3 ఎవరికి అంటే మీటాకి. అయితే దీని ప్రపోర్షనేట్ లోనే ఉండాలి అని చెప్తున్నారండి. అజ్యూమింగ్ ద అగ్రిమెంట్ వాజ్ క్యారీడ్ అవుట్, you are required to pass the journal entries and prepare the balance sheet after admission of Lata. మనకి జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. ఓకే. అలాంటప్పుడు ఏంటి, మనకి మెయిన్ ప్రాబ్లమ్ లో జర్నల్ ఎంట్రీస్, నెక్స్ట్ బ్యాలెన్స్ షీటే మెయిన్ ప్రాబ్లం అవుతాయి. ఒకవేళ రీవాల్యుయేషన్ అకౌంట్ వేసినా, అలాగే బ్యాంక్ అకౌంట్ వేసినా, ఒకవేళ క్యాపిటల్ అకౌంట్స్ అవసరమైతే వేస్తాము, లేకపోతే లేదు. ఇలా ఏం అకౌంట్ వేసినా కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే వర్కింగ్ నోట్స్ కిందకి వెళ్తాయి. మనకి మెయిన్ ఏంటంటే ఈ రెండే. ఇది మనకి విషయం. ఇప్పుడు మనం చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం కదండి. జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి అంటే మనకి ఏంటి, రీవాల్యుయేషన్ అకౌంట్ ఒక వర్కింగ్ నోట్స్ అనేది మనం మొదలు పెట్టుకోవాలి. నేను జర్నల్ ఎంట్రీస్ ని బుక్ లో మీకు ప్రాబ్లమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వర్కింగ్ నోట్సే చెప్తానండి మెయిన్. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ ఏంటి, మీకు రీవాల్యుయేషన్ అకౌంట్ ఫస్ట్ వర్కింగ్ నోట్స్ అనుకుంటే, ఇదిగోండి రీవాల్యుయేషన్ అకౌంట్ తీస్తున్నా ఫస్ట్ వర్కింగ్ నోట్స్ లో. రీవాల్యుయేషన్ అకౌంట్ నీట్ గా లేదు కదా. ఓకే. రైట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ఇది వర్కింగ్ నోట్స్ అండి. అడిగింది మాత్రమే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. గుడ్ విల్ ఇంక్రీజ్ అయింది, ఇందాకే చెప్పాను 20,000 ఉంది, ఇప్పుడు ఏమంటున్నారు అంటే 30,000 అన్నారు. సో మనకి 10,000 రూపీస్ గుడ్ విల్ బై. నెక్స్ట్ అసెట్స్ అనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్. ఇదిగోండి ఇక్కడ ఉందిగా అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూడ్ ఎట్ 1,40,000. ఇక్కడ ఎంత ఉందండి మనకి, 1,20,000 ఉంది. వాళ్ళది 1,40,000 అన్నారు కాబట్టి 20,000 రూపీస్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అయితే మనకి ప్రొవిజన్ ఉందండి, ఆ ప్రొవిజన్ కూడా మనం తీసుకొచ్చేసేయాలి. కొత్తోడు వచ్చేటప్పటికి ఇదిగో ప్రొవిజన్. ఎందుకు అంటే ఇవి ఎట్ కాస్ట్ అన్నారు కాబట్టి ప్రొవిజన్ కూడా ఉంది. ఇదిగోండి ప్రొవిజన్స్ 12,000 రూపీస్. రైట్. ఆ ప్రొవిజన్ కూడా మన క్రెడిట్ బ్యాలెన్సే, ఒక రకంగా రిజర్వ్స్ అనుకోండి. మనం రిజర్వ్స్ ని ఎలా మన పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి ఎలా యాడ్ చేస్తామండి. ఓకేనా. అలాగే రిజర్వ్ ఇక్కడ ఏంటి, ప్రొవిజన్ కూడా గెయిన్ అని అనుకుని ఇటే రాసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎంత అమౌంట్ ప్రొవిజన్ వచ్చేటప్పటికి నీకు 12,000 రూపీస్. ఇదండి రీవాల్యుయేషన్ అకౌంట్. దీన్ని మనము క్లోజ్ చేసేస్తే 52,000 రూపీస్
అలాగే 52,000 రూపీస్. అలాంటి ప్రొవిజన్ ఏమైనా ఉంటే ఇలా మనం దాన్ని కూడా రైట్ ఆఫ్ చేసేయాలండి. 52,000 టు ఎవరండి మనకి గీత, గీత క్యాపిటల్ అకౌంట్, అలాగే మీటా క్యాపిటల్ అకౌంట్ 26,000 సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారని చెప్పారు. 26,000 దీన్ని ఇప్పుడు ఎంట్రీలో రాయాలంటే ఎన్ని ఎంట్రీస్ వస్తాయండి? 3 ఎంట్రీస్. ఒకటేంటి? గుడ్ విల్ అకౌంట్ డెటార్, ఫిక్స్డ్ అసెట్స్ డెటార్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు రీవాల్యుయేషన్ ఒక ఎంట్రీ. తర్వాత రెండు ఎంట్రీలే, మనకి క్రెడిట్ సైడ్ ఏం లేదు కదా. రెండో ఎంట్రీ రీవాల్యుయేషన్ అకౌంట్ డెటార్ టు గీత టు మీటా. అంతే, రెండు ఎంట్రీస్ ముందు ఎంట్రీస్ లో చూపించేస్తా చూడండి. ఇదిగోండి, గుడ్ విల్ అకౌంట్ డెటార్ 20,000, ఫిక్స్డ్ అసెట్స్ ఇది మెయిన్ ప్రాబ్లం అండి, ఇక వర్కింగ్ నోట్స్ కాదు. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ డేటా 12,000 రూపీస్, టు రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా రీవాల్యుయేషన్ అకౌంట్ 52,000. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా 52,000 ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే గీటా టు మీటా 26,000 అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూద్దాం ఏమైందంటే, అకార్డింగ్లీ బిఫోర్ అడ్మిషన్ ఆఫ్ లత, ఓకే లత వస్తుందట యాజ్ పార్ట్నర్, రైట్? లత అన్నమాట. సఫిషియంట్ మనీ ఈజ్ టు బి ఇంట్రడ్యూస్డ్ సో యాజ్ టు ఎనేబుల్ గీత. ఓకే, ఇప్పుడు ఈ గీతాన్ని పంపించేసేయాలన్నమాట. హారతులన్నీ ఇచ్చి, హారతులు ఇచ్చి, అమ్మా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళమ్మా మహాలక్ష్మి అన్నట్టు ఈమెను పంపించేసేటప్పుడు ఈమెకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ పంపించేసేయాలి. ఇచ్చి ఎంత అమౌంట్ ఇవ్వాలండి? ఆల్రెడీ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి 1,04,000 రూపీస్ ప్లస్ ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ లో గెయిన్ అయ్యారు కదండి, ఎంతండి? 26,000 రూపీస్. మొత్తము 1,30,000 రూపీస్ ని ఆమెకి ఇచ్చి పంపించేయాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేయట్లేదండి, ఎందుకంటే అడగలేదు, వేయాల్సిన అవసరం లేదు, వర్కింగ్ నోట్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చిన్నగానే ఉంది కాబట్టి ప్రాబ్లం. సో మనము గీతకి ఎంత అమౌంట్ ఇవ్వాలని? 1,30,000 రూపీస్ ఇవ్వాలి. ఓకే, ఎవరెవరు ఇవ్వాలి చూద్దాం. ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు ఇవ్వాలంట. గీత టు బి పెయిడ్ ఆఫ్ అండ్ లీవ్ 5,000. అయితే క్యాష్ ఎంత ఉందండి? 8,000 ఉంది కదా. 8,000 క్యాష్ ని కూడా ఈమెకి ఇవ్వడానికి ఉపయోగించొద్దు. ఈ 8,000 లో 3,000 మాత్రమే తీసుకోండి, ఒక 5,000 అలా ఉంచేసేయండి, బ్యాలెన్స్ షీట్ పంపించండి అంటున్నారు. సో 3,000 తీసుకుంటాము. మీటా అండ్ లత ఆర్ టు ప్రొవైడ్. మీటా అండ్ లత, మీటా ఏమో కంటిన్యూయింగ్ పార్ట్నర్. లత ఎవరు అంటే కొత్తగా వచ్చేటటువంటి న్యూ పార్ట్నర్, అడ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, టు ప్రొవైడ్ సచ్ సమ్ యాజ్ టు మేక్ దేర్ క్యాపిటల్ ప్రపోర్షనేట్ టు దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అజ్యూమింగ్ ద అగ్రిమెంట్ వాజ్ క్యారీడ్ అవుట్, యు ఆర్ రిక్వైర్డ్, రైట్? ఇప్పుడు ఏంటి అంటే ఆమెకి ఇచ్చి పంపించేసేయాలన్నప్పుడు క్యాష్ ఏమో 5,000 ఉంచి మిగిలినవి తీయమంటే 3,000 ఉన్నాయండి. మరి ఎవరిస్తారండి ఆమెకి అంటే ఇక వీళ్ళు ఇవ్వాల్సిందేనండి. ఎవరివ్వాలి? ఈ మీటా, ఓకే, ఈ మీటా అండ్ ఈ గీత ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. మరి గీత, మీటా, సారీ లత, లత ఎంత డబ్బులు తేవాల్సి వస్తుంది అనేది మనం కనుక్కోవాలి కదండి. ఎంత డబ్బులు తేవాలి అనే పాయింట్ కి ముందు మనం ఏం చేస్తామంటే ఈ క్యాపిటల్ అకౌంట్ లో అంటే సర్దుబాటు చేసిన తర్వాత వాళ్ళిద్దరి క్యాపిటల్స్ ఎంత ఉండాలో చూసుకుందాం మనం. అది ఎలా తెలుస్తుంది మనకి? సింపుల్ గా చెప్తాను చూడండి, మీకు ఐడియా ఉందా? క్యాపిటల్ అనేది ఇదిగోండి, capital is equal to total assets minus outsider liabilities అని రాయండి. ఇదండి మనకి క్యాపిటల్ ఎలా వస్తుంది అంటే టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. క్యాపిటల్ అంటే ఏంటి? సంస్థ యొక్క మొత్తము క్యాపిటల్. అంటే ఇప్పుడు సంస్థలో కొనసాగేది ఎవరు ఎవరు అంటే మీటా అండ్ లత, మీటా అండ్ లత, రైట్? వీళ్ళిద్దరి యొక్క టోటల్ క్యాపిటల్ తెలుస్తుంది. ఎందుకు చేయాలండి ఇది అంటే ఈ వెళ్ళిపోయే వాళ్ళకి ఇచ్చి పంపించాల్సిన అమౌంట్ తెలియడం కోసం. ఓకే, అసలు వీళ్ళిద్దరికి కలిపి ఎంత ఉండాలి దానిని న్యూ రేషియో ప్రకారం అంటే 2:1 ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత ఉంటుంది, ఇంకెంత తేవాలా అనే దానికోసం, రైట్? ఇప్పుడు టోటల్ అసెట్స్ వచ్చేటప్పటికి ఎంత అండి మనకి? ఇప్పుడు కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రకారమే చూడాలి. 10,000 అల్లా మనకి ఏంటి చూడండి, గుడ్ విల్ వచ్చేటప్పటికి 30,000. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ 1,40,000 ఉంచమన్నారు. ఇదిగోండి దీన్ని బట్టే చూస్తున్నా. ఇదిగోండి గుడ్ విల్ 30,000, ఫిక్స్డ్ అసెట్స్ 1,40,000, తర్వాత స్టాకు డెటార్స్ 60,000 40,000 ఉన్నట్టేనండి. క్యాష్ బ్యాలెన్స్ 8,000 చూపిస్తున్నారు. ఇవ్వండి టోటల్ అమౌంట్ 0,0,0,8,3,7,7,6 13,4,7,1 2,78,000 మైనస్ క్రెడిటార్స్. ఇదిగోండి లయబిలిటీస్, క్రెడిటార్స్ ఒక్కటే మనం తీసేయాల్సింది.
క్రెడిటార్స్ ఎంత ఉన్నారండి 20,000 రూపాయలు తీసేసేయండి. 20,000 రూపీస్ తీసి వేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం. ఇదిగోండి సేమ్ ఇక్కడ చేసిందని ఇప్పుడు వద్దాం. ఓకే, 30,000, 1,40,000, 60,000, 40,000, 5,000 కదండి రాయాలి. ఎందుకు 5,000? మనకి సంస్థలో ఇక నెక్స్ట్ కొనసాగేటటువంటి బ్యాలెన్స్ షీట్ లో 8,000 కాదుగా ఉండాల్సింది, 5,000గా ఉంచమన్నారు. సో అప్పుడు ఏంటి, 2,75,000 రూపీస్. అర్థమవుతుందండి. న్యూ బ్యాలెన్స్ షీట్ లో 30,000 రూపీస్ గుడ్ విల్, 1,40,000 ఫిక్స్డ్ అసెట్స్, ఇవల్ల కూడా స్టాక్ డెటార్స్, 5,000 రూపీస్ అంటే క్యాష్ అండి. ఇది క్యాష్ ఆర్ బ్యాంక్ ఉందే, ఇది మనం 5,000 ఎందుకు రాసాము అంటే 8,000లో 5,000 కొనసాగిద్ది ఇంకా అని చెప్పారు కాబట్టి, అంటే టోటల్ 2,75,000. ఇదేంటి అంటే క్రెడిటార్స్ తీసేస్తే 2,55,000 రూపీస్ అమౌంట్. సారీ, 2,55,000 రూపీస్ ఏంటి అంటే సంస్థ యొక్క టోటల్ క్యాపిటల్. ఇదిగోండి టోటల్ క్యాపిటల్. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. ఇది ఎవరెవరిది అంటే మీటా అండ్ లత. ఇప్పుడు ఈ 2,55,000 లో వీళ్ళిద్దరూ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంట, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి వీళ్ళకి పార్ట్నర్స్ కి అంటే 2/3 ఏమో మీటాకి ఉంటే 2,55,000 లో 1/3 ఏమో ఎవరికి ఉండాలండి, ఈ కొత్తగా ఎవరైతే వస్తుందో ఆమెకు ఉండాలన్నమాట. ఒకసారి చూద్దామండి, క్యాలిక్యులేషన్ ఇక్కడే ఉంది మనకి. ఒక్క నిమిషం, వర్కింగ్ నోట్స్ లో ఇదిగోండి. 2,55,000 లో 2/3 అంటే 1,70,000, నెక్స్ట్ 85,000 రూపీస్ అండి. 1,70,000 తర్వాత 85,000 రూపీస్. రైట్, క్లియరా? అంటే ఏంటి, న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఇంత ఉండాలన్నమాట. న్యూ బ్యాలెన్స్ షీట్ లో వీళ్ళిద్దరిది కలిపి 2,55,000 ఉండాలి. అయితే దాంట్లో ఒక్కొక్కరిది 1,70,000, 85,000 అన్నమాట. రైట్, అయితే ఆల్రెడీ ఎంత ఉంది ఇప్పుడు అనేది మనం చూద్దాం. ఆల్రెడీ ఎంత ఉంది మనకి తెలుస్తుంది కదండి. వాళ్ళ ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత అండి, మనకి లెక్కలోకి వెళ్ళిపోండి ఒకసారి. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత, ఇదిగోండి 1 మినిట్. ఓపెనింగ్ క్యాపిటల్ ఎవరు, మీటా చూద్దాం. ఓపెనింగ్ క్యాపిటల్ ఇదిగోండి 1,02,000 కదండి మీటాది. 1,02,000 కి ఏం అడ్జస్ట్ చేసి ఉంటామండి, దానికి రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి గెయిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తే ఎంతండి, 1,28,000 ఆల్రెడీ మనకి ఏంటి అంటే ఆమెకి ఉంది. 1,28,000 రూపీస్ ఏంటి, ఆల్రెడీ పాత లెక్క ప్రకారము ఆమె యొక్క ఓపెన్ బ్యాలెన్స్, తర్వాత 26,000 రూపీస్ గెయిన్, ఆమెకి వచ్చేటటువంటి గెయిన్ ఏదైతే రీవాల్యుయేషన్ గెయిన్ ఉందో అది కలిపితే టోటల్ 1,28,000 ఆల్రెడీ ఆమె క్యాపిటల్. అయితే ఎంత ఉంచమంటున్నారండి, 1,70,000 ఉంచాలట. ఓకేనా, ఇప్పుడు లెక్క ప్రకారం ఆల్రెడీ 1,28,000 రూపీస్ ఉంది పాత లెక్క ప్రకారం. అంటే ఇంకెంత అమౌంట్ తేవాలి అంటే చూడండి, 42,000 రూపీస్ క్యాష్ ఆర్ బ్యాంక్ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరిదండి, మీటాది తెలిసిపోయింది. రైట్, మీటాది తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఎవరిది చూడాలి అంటే నెక్స్ట్ ఈ ఉంది కదా, ఎవరు, ఇదిగోండి అది తెలిసిపోయింది. ఇక నెక్స్ట్ ఆమె ఉంది కదా, ఇదిగోండి 2,55,000 లో 1/3, ఇదిగో 1/3 85,000 రూపీస్ తేవాలి. అంటే ఇదిగోండి డబ్బుల రూపంలో ఆల్రెడీ ఉన్న మీటా ఏమో 42,000 రూపీస్ తేవాలి. ఓకే, లత ఏమో 85,000 రూపీస్ తేవాలి. ఎలా వచ్చిందండి అంటే 2,55,000 రూపీస్. ఏంటండి 2,55,000 రూపీస్ మళ్ళీ అంటే మనం క్యాపిటల్ కనుక్కున్నాము. టోటల్ సంస్థ యొక్క క్యాపిటల్ ఎలా వచ్చింది, ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ షీట్ లో ఉండేటటువంటి అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఒక క్రెడిటార్స్ మాత్రమే ఉన్నారు. దాంట్లో నుంచి తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ క్యాపిటల్. టోటల్ క్యాపిటల్ ని కొనసాగే భాగస్తులు ఎవరైతే అదే ఈ మీటా అండ్ వచ్చేటటువంటి ఈ లత, వీడు 2:3 రేషియో 2:1 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. కాబట్టి ఇదిగోండి 1,70,000 ఏమో మీటాకు ఉండాలి క్యాపిటల్, లతాకేమో 85,000 ఉండాలి. ఆల్రెడీ మరి మీటాకి ఎంత ఉంది సంస్థలో అంటే, ఆల్రెడీ ఎంత ఉంది అంటే ఇక్కడికి వచ్చాను చూడండి, ఇదిగోండి సమ్లో, ఇదిగోండి ఆల్రెడీ 1,02,000 రూపీస్ ఉంది. 1,02,000 రూపీస్ కి మనం ఏమి యాడ్ చేసామండి, రీవాల్యుయేషన్ లో వచ్చినటువంటి గెయిన్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నాను అనమాట, 26,000 యాడ్ చేస్తే 1,00,000 ఎంత అవుతుంది, 28,000 రూపీస్ ఆల్రెడీ ఉంది. ఇదిగోండి ఇక్కడ రాశాను, ఆల్రెడీ 1,28,000 రూపీస్ ఉంది. అయితే ఉండాల్సింది 1,70,000. ఇంకెంత తేవాలి అంటే 42,000 రూపీస్ తేవాలి. రైట్, మరి కొత్త ఆమె ఎంత తేవాలండి, అసలు ఆమెకి సంస్థలో ఇప్పటివరకు ఏమీ లేదు, ఇప్పుడే ప్రవేశిస్తుంది కాబట్టి ఈమెను హారతి ఇచ్చి తీసుకోండి. సో 85,000 రూపీస్ ఏమో ఇప్పుడు కొత్త ఆమె తెస్తుంది. ఈ ఆల్రెడీ ఎవరైతే కంటిన్యూయింగ్ పార్ట్నర్ ఉన్నారో ఆమెమో 42,000 తెస్తుంది. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ వేస్తాం అనమాట. ఒకసారి రఫ్ గా ఇక్కడ చూస్తానండి, చేస్తానండి. బ్యాంక్ అకౌంట్ వేసేటప్పుడు
టు ఓపెనింగ్ బ్యాలెన్స్. ఏది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 8,000 తో స్టార్ట్ అయ్యాం. ఇది సమ్ లో ఇచ్చిందే కదా. అయితే ఎంత మిగిల్చాలన్నారు? బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చేటప్పుడు 5,000 ఉంచండి అన్నారు. రైట్. ఇప్పుడు అమౌంట్ ఏమేం చేస్తున్నారు? ఒక 42,000 ఏమో ఈమా, ఓకే, 85,000 ఏమో లత. సో ఏమని రాస్తాము? టూ మీటా 42,000, రైట్. లత వచ్చేటప్పటికి 85,000, రైట్. ఇప్పుడు ఇచ్చి పంపించేటటువంటిది ఆమె ఎవరైతే ఉన్నారు? గీతాకి ఎంత ఇవ్వాలండి? గీతాకి ఎంత అమౌంట్ ఇచ్చి పంపించాలి అనేది ఎలా తెలుస్తుంది? రండి మళ్ళీ లెక్కలోకి రండి. ఇదిగోండి లెక్కలో సింపుల్ గా ఉంది, ఏం లేదు. ఇదిగోండి గీతాకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అంటే, గీతా క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నా. గీతాకి 1,04,000 రూపీస్ స్టార్టింగ్ లో ఉన్నది, ప్లస్ ఆమెకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 26,000 రూపాయలు గెయిన్, రివాల్యుయేషన్ అకౌంట్ గెయిన్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపితే 1,30,000 రూపీస్ ఇచ్చి పంపించాలి. సో మనకు బ్యాంక్ అకౌంట్ లో 1,30,000 రూపీస్ ఇలా రాస్తాము. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తే ఇంకేమవుతుంది మనకు తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే నువ్వు న్యూ బ్యాలెన్స్ షీట్ లోకి 5,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ గా తీసుకెళ్తావు. ఇక టోటల్ అమౌంట్ రెండు వైపులా కూడా ఎంత వస్తుంది మనకి? టోటల్ సమానంగా సరిపోతుందండి. ఒకసారి బ్యాంక్ అకౌంట్ చూద్దాం. చూడండి, ఇదిగోండి బ్యాంక్ అకౌంట్. ఇదిగో బ్యాంక్ అకౌంట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 8,000, రైట్. క్లోజింగ్ బ్యాలెన్స్ 5,000. ఇది యాజ్ ఇట్ ఈస్ గేసిన తర్వాత వీళ్ళు తీసుకురావాలి కదండి అమౌంట్. మీటాస్ క్యాపిటల్ ఎంత తేవాలి? వర్కింగ్ నోట్స్ 4 లో చేశారంటే చూడండి 42,000 రూపీస్, ఓకే. తర్వాత లతాస్ క్యాపిటల్ 85,000 రూపీస్, మొత్తం 1,27,000 రాసాము, ఓకే. దాన్ని ఈమెకి ఇచ్చి పంపించేసేయాలి కాబట్టి 1,30,000 రూపీస్, రైట్. ఇంది మనకి మ్యాటర్ బ్యాంక్ అకౌంట్ లో. ఇప్పుడు ఎంట్రీస్ ఎన్ని తీయాలండి? ఎంట్రీస్ మనము ఎన్ని ఎంట్రీస్ తీస్తాము? ఇప్పుడు గీతాకి ఇచ్చి పంపించేటటువంటి అమౌంట్ తో ఒక ఎంట్రీ, వీళ్ళిద్దరూ తీసుకొచ్చేటటువంటి అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో దీంతో ఒక ఎంట్రీ, అంటే బ్యాంకుకు రిలేటెడ్. సో గీతాకి పంపించే ముందు మనం ఎవరెవరు తెస్తున్నారండి డబ్బులు? ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఎవరండి? మీటా క్యాపిటల్ అకౌంట్ 42,000. నెక్స్ట్ టూ కొత్తగా వచ్చే ఆమె పేరేంటి? లతా అకౌంట్ 85,000 రూపీస్. మొత్తం కలిపితే ఎంత అయితే అంత, రైట్. ఇక్కడ రాసుకుంటాం. అలాగే మరి ఇచ్చేసేస్తున్నాం కదా ఆమెకి. ఎవరికండి? గీతాకి. సో గీతాస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు ఎంత అమౌంట్ అండి ఇచ్చేది? బ్యాంక్ అకౌంట్ 1,30,000 రూపీస్. ఇది మనం ఎంట్రీలోకి తీసుకెళ్ళాలి. ఒకసారి ఎంట్రీలోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇదిగోండి మనం ఫస్ట్ ఎంట్రీ రీవాల్యుయేషన్ అకౌంట్ మీద రాసుకున్నాం, తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ రాసుకున్నాం, తర్వాత గీతాకి ఇచ్చేటటువంటి అమౌంటే ముందు రాశారండి 1,30,000, నో ప్రాబ్లం. తర్వాత వీళ్ళు తెచ్చేటటువంటి అమౌంట్ ఇలా ఉంది, ఓకే. ఎంట్రీస్ ఓవర్ కదండి, అయిపోయినాయి, రైట్. ఇప్పుడు ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ వేస్తామండి. ఏం లేదు, సింపుల్ బ్యాలెన్స్ షీట్. ఆల్రెడీ ఇందాక మనం వీళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉండాలి అనే దానికి వేసేసాం కాబట్టి ఓకే. గుడ్ విల్ 30,000, ఫిక్స్డ్ అసెట్స్ 1,40,000, స్టాక్, డెటార్స్, తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్ ఆల్రెడీ మనకి చెప్పారు 5,000 అని, మనం ఆల్రెడీ చేసాము కూడా. బ్యాంక్ అకౌంట్ 5,000 రూపాయలు ఉంచాము. తర్వాత మీటా 1,70,000 రూపీస్, 85,000 రూపీస్, ఈ రెండు కలిపే కదండి 2,55,000, ఓకేనా. తర్వాత క్రెడిట్ ఆర్స్ వచ్చేటప్పుడు 20,000, టోటల్ అమౌంట్ 2,75,000. అది ఏం లేదు ఇక్కడ కదా, కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. సో ఇది సమ్. నెక్స్ట్ ప్రాబ్లం మనం, ఇది ఎన్నో సమ్ అండి? మనం పేజ్ నెంబర్ ఇవ్వాలి కదా. రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్, అంతేనా? చూడండి, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ పేజ్ నెంబర్ వచ్చి మనకి 302 ప్రాబ్లం నెంబర్ 13. ఒక్కసారి దీంట్లో ఎంటర్ చేసుకుందాం. 302 13. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే గుడ్ విల్ తీసుకొస్తారు వాళ్ళు, అలా ఉంటుందండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇప్పుడు చెప్పొచ్చులే, కానీ నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. 302 పేజ్ నెంబర్ 302 అండి. నేను స్టడీ మెటీరియల్ ఫాలో అవుతాను. ప్రాబ్లం నెంబర్ 13, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్, రైట్. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేద్దాం మనం. రోజుకొక లెక్క చెప్తున్నామేమో మనం, అంతే. అంటే పార్ట్ ఎన్ని పార్ట్స్ చూద్దాం. మరి ఇది 9 పార్ట్స్ అయిపోయినట్టున్నాయి మనకి పార్ట్నర్షిప్ లో, 8. నెక్స్ట్ ఇది తర్వాత 14th ప్రాబ్లం కూడా వాళ్ళు బ్యాలెన్స్ షీట్ టైప్ లోనే చూడండి ఇలా ఇచ్చారు. అయితే ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్స్ ఇచ్చారు, కరెంట్ క్యాపిటల్ అకౌంట్స్ ఇచ్చారు. ఇక మామూలే ల్యాండ్ ఇవన్నీ కూడా నార్మలే. ఇక్కడ కూడా ఏంటి అంటే ఎక్స్ రిటైర్ అవుతున్నాడండి, ఆయన ప్లేస్ లో ఇంకొకళ్ళు వస్తారు, ఓకేనా. వై అండ్ జెడ్, ఓకే, క్యూ వస్తాడండి.
ఎక్స్ వెళ్ళిపోయి క్యూ వస్తాడు. సో ఈ ప్రాబ్లం మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం స్టూడెంట్స్. ఓకే అండి, క్లాస్ ఎండ్ చేసేద్దాము. ఇక మనకి టైం ఏం దగ్గర పడుతుంది, మీరు ప్రిపేర్ అవ్వండి.